హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్ లో ఆడియన్స్ కు సుకుమార్ వదిలేశారా? అసలు పుష్ప 2లో ఏం చూపించారు? పార్ట్ 3 కోసం ఏం దాచేశారు? రైజ్ రూల్ తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది? అవన్నీ కాదండి, పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది? పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ థియేటర్స్ లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు మన పుష్పరాజ్. ఇంటా బయట అని తేడా లేదు, అన్ని చోట్ల మోత మోగిస్తుంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు, నార్త్ లోనూ తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపిస్తున్నారు మన బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపే 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్. ట్రైలర్ లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్ లో కొందరితో బిజినెస్ డీల్ చేశాడు పుష్ప. అలాగే అక్కడ మరికొన్ని సీన్స్ కూడా ఉంటాయి, అవేవి పార్ట్ 2లో కనిపించలేదు. దాంతో పాటు పుష్పపై జాలరెడ్డి గన్ ఎక్కుపెట్టిన సీన్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు, జపాన్ ఎపిసోడ్ సైతం సడన్ గా కట్ చేశారు సుక్కు. 2 ఏళ్ల కింద రిలీజ్ చేసిన వేర్ ఇస్ పుష్ప టీచర్ లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్లో లేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు లెక్కల మాస్టారు. వీటన్నింటికి ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయిన సుక్కు పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలు పెడతారా అనేది ఆసక్తిగా మారింది. మరి పుష్ప 3 కోసం మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.